నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు అరుణ. ముందుగా ముఖ్యాంశాలు. డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదుకుంటామని హామీ. ప్రైవేట్ బస్సులు దూకుడు అడ్డుకట్ట వేయాలన్న ఎంపీ వి హనుమంతరావు. చందానగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్. పొదుపు సంఘాలకు రుణ పరిమితిని పెంచాలన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. బస్సు ప్రమాద ఘటనతో మేల్కొన్న ఆర్టీఏ అధికారులు, పలు ప్రైవేట్ బస్సుల సీజ్. వివరాల్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద సంఘటనలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారులతో కలిసి పరామర్శించారు. బాధితులను కర్ణాటక ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కొంచెం లేట్ అవుతుంది. అంటే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైనా రావాలా, వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ చేయాలా, ఇది 8-10 days అవుతుంది. అంటే దానికి మన మురళి మినిస్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. హెల్త్ కమిషనర్తో కూడా, మా కమిషనర్ అంతా కూడా, హెల్త్ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అయినందుకన్నా ఇప్పుడు బాడీస్ డిస్పోజ్ కావాలా, మన గవర్నమెంట్ కూడా, ఏపీ గవర్నమెంట్ కూడా మహబూబ్ నగర్, ఇవన్నీ ఇక్కడ హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా మన యాక్టివ్గా పనిచేసి మంచి పని చేస్తుంది. ఐ అప్రిషియేట్ ఏపీ గవర్నమెంట్ ఫర్ క్విక్ రియాక్షన్. ఇట్లాంటి ఘటనలు అవుతుంది. రోడ్డు బాగుండే ప్రశ్న కాదు ఇది. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల ఆధిపత్యాన్ని తగ్గించాలని ఎంపీవి హనుమంతరావు కోరారు. ఖమ్మంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన, భద్రాచలం తెలంగాణలో భాగమని సీమాంధ్రులు దానిపై రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. హనుమంతరావు చెప్పింది తప్ప, లేకుంటే నాది తప్పు అయితే తప్పని చెప్పమను, లేదు కరెక్ట్ ఉంటే ఇది కరెక్ట్ చేయమను. ప్రైవేట్ బస్సుల ఆధిపత్యం తగ్గియాలండి. మా తెలంగాణలో మీటింగ్లు పెడితేనేమో బస్సులు బంద్ చేస్తారు. మీటింగ్ రాకుండా జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సులు రాజు వెడలను ముందు బ్యానరు వచ్చిన వాళ్ళకంతా బస్సు సప్లై చేస్తారు. మా మీటింగ్ అంటే నో ఆర్టీసీ, అద్దాలు వలగొడతారట, మనుషులకు దెబ్బలు తగులుతాయట అని బంద్ చేస్తారు. పాయింట్ ఏంటంటే రాజకీయ విలువలు తగ్గుతున్నాయి. ఆఖరికి అశోక్ బాబు అనేటోడు కంట్రోల్ చేస్తుండే. నీకు దండం పెడితే ఇది ఎక్కడ పనిచేయదురా బాబు. అయితే హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. పేపర్ చూడంగానే అశోక్ బాబా, కిరణ్ కుమార్ డౌట్ వస్తుంది. ఇది ఎక్కడ పనిచేయదు. హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్? ఏమంటాడు? రాజీనామాలు చేయాలంటాడు. నేను ముఖ్యమంత్రిని బెదిరిస్తే బెదురుతాను అంటాడు. ఏమో ఒక ఎంప్లాయ్మెంట్ మా దగ్గర వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. అనా నాకు జర ట్రాన్స్ఫర్ అయింది. భద్రాచలం గుడి కట్టిస్తే ఇది భద్రాచలం మాది అంటే ఇది న్యాయమా గురు? ఆలోచన చేయండి. నేను అందు గురించి ఇక ఎక్కువేం చెప్ప. రామచంద్ర ఆ రోజు తానేశ్వకు చెప్పి, తానేశ్వకు నిద్రలో చెప్పిండంటారే రామదాసు నిడిచాయి నా శిష్యుడు, ఆయన జైలు పెట్టినట్టు దమ్ముకు నిడిచిండంట. అట్లనే ఆంధ్ర నాయకులకు కూడా దేవుడు వచ్చి రామచంద్ర దయచేసి వాళ్ళలో జ్ఞానోపదానం చేసి మా భద్రాచలం విడిచేయడం కొత్త పంచాయతీ ఎందుకు పెడతారు నాయన? అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక భద్రాచలం కాదే, లేకుంటే ఇది కావాలి, ఇవన్నీ అడగకూడదు. భద్రాచలం దేవుడు మా దగ్గర రెవెన్యూ మాతోటి వసూలు చేసింది, ప్రాంతం ఇక్కడిదే, గుడి కట్టించింది మా వాళ్ళే, అన్నీ మా డబ్బులతో కట్టించినాక ఇప్పుడు మాకు భద్రాచలం కావాలని చదువుకున్నటువంటి కేఎస్ రావు గారు ఇంజనీర్ చేసిండు. ఆయన వరంగల్లో, ఆయనకు మంచి ఆలోచన ఉన్నది. ఇలాంటి కొత్త ఆలోచనలు పెట్టి ఇంకా దూరం చేయకండి జనానికి. మీ ప్రాంతం ఇంకేం కావాలో అడగండి.
విజయం ఎవరే? వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి విజయం అంటే నేనేమో ఈవెనా అనుకుంటున్నా. మా పార్టీ ఎందుకు స్వాగతిస్తుందిరా బాబు? కొందరు ఉంటారు. ఇప్పుడు అందులో ఎటువంటి వాళ్ళు పోతురు చెప్పాలనా? నేను ధర్మంగా చెప్తాను. నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. పైసలు సంపాదించినోడు, దేశాన్ని ముంచినోడు. డివిజన్ అభివృద్ధే తన ధ్యేయమని సేలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అన్నారు. చందానగర్ కార్పొరేటర్ అశోక్ గౌడ్ తో కలిసి నూతన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గచ్చిబౌలి నుండి బెల్ చౌరస్తా వరకు రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. మాట్లాడడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. షేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రోడ్లన్నీ 2 నెలల లోపల కంప్లీట్ చేయమని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే తారానగర్ రోడ్ ఏదైతే ఉందో స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా వరకు రోడ్డు R&B రోడ్డు శాంక్షన్ కూడా అయిపోయింది. అది నేను అనుకుంటా ఈ నెల 1 నెల రోజుల లోపల పని మొదలైంది. ఈ వర్షాలకు చాలా మటుకు రోడ్లన్నీ పాడైనాయి. వాటిని అన్నిటిని కూడా మరమ్మతులు చేసే చోట మరమ్మతులు చేయమన్నాం. పూర్తిగా రోడ్లు దెబ్బతిన్న చోట కొత్త ఇంకో లేయర్ వేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పటికే చేస్తూ ఉన్నాం. ఇంకో ఎన్ని చేసినా తక్కువే. మళ్ళీ ఇది చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త సమస్య వస్తూనే ఉన్నది. ఎందుకంటే షేర్లింగంపల్లిలో వలస జనాభా రోజు విపరీతంగా వస్తుంది. 50 మందికి అన్నం వండి పెడితే తెల్లారి 100 మంది తయారైతే ఏడు చేస్తామా? చేసింది 50 మందికి, వస్తుంది 100 మంది. అట్లా ఉంది పరిస్థితి. మా పరిస్థితి లింగంపల్లి పరిస్థితి. ఏ సదుపాయాలు ఏర్పాటు చేసినా నీళ్లు, మంచినీళ్ళు పైప్ ఇస్తే ఇలా పైప్ ఇచ్చినామనుకో మళ్ళీ సంవత్సరం వరకు ఆ నీళ్లు సరిపోతూనే లేవు, ఆ దయా సరిపోతలేదు. ఇంకా పెద్ద సైజ్ పైప్ అయితేనే ఆ జనాభాకి సరిపోతుంది. ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ లో స్నేహ మైత్రి సహకార పొదుపు సంఘ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు బ్యాంక్ మేనేజర్లు, పొదుపు సంఘ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఘాలకు ఇచ్చే రుణ పరిమితులు 10 లక్షల వరకు పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. నేను నిజం చెప్తే కూడా మీరు సర్పంచ్ కూడా నేను అదే అడిగినాను రాగానే భారతి గారిని, ఈ సంవత్సరం వాళ్ళకు డివిడెండ్ ఏమైనా ఇస్తున్నారా ఇస్తలేరా? సార్ మేము 3 ఏళ్లకు ఒకసారి ఇద్దాం అనుకుంటాం. అంటే 3 ఏళ్ల దాకా ఏం చేస్తారమ్మా? బస్సు ఎక్కుతారు, మీ బ్యాంకుకి వస్తారు, మీటింగ్లకు పెట్టుకుంటారు, ఇంటికి పోతారు. మరి ఆడ ఇంటికాడ పెద్ద ఆయన వచ్చి ఏం తెచ్చినావు అమ్మా అంటే కనీసం ఇది వచ్చింది అని చెప్పి చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు తయారు చేస్తే ఎట్లనమ్మా అని చెప్పేసి అడిగినాను. సంవత్సరానికి ఇప్పుడు హయత్ నగర్ లో చూసాను నేను. మీలాంటి మీటింగ్లు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కానీ నేను మాత్రం తప్పకుండా మొదటి వ్యక్తిని నేను పోయి అటెండ్ అవ్వడానికి. హయత్ నగర్ లో ప్రతి సంవత్సరం వాళ్ళు డివిడెండ్ ఇచ్చుకుంటున్నట్టు వాళ్ళు బయలాలో రాసుకున్నారు. వారి యొక్క జనవరం నీళ్లు వస్తున్నాయి, కుంటలు, చెరువులు అన్ని కూడా నిండినాయి. ఈ డబ్బులు తీసుకుపోయి నేను ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల నాకు ఇంత వస్తుందనే ఆలోచన మీకు రావాల్సిందే. కానీ మళ్ళీ మీరు 50,000 పంచుకున్న తర్వాత మళ్ళా వాళ్ళకు ఎక్కడి వరకు ఒకరికి మాట ప్రకారంగా వ్యక్తులకు ఇవ్వడం మంచి పద్ధతి కాదు అనేది కూడా మేనేజర్ నేను కూడా ఆలోచన చేయాల్సింది. మీరు ఏ కార్యక్రమం చేస్తే మార్కెట్ లో విలువ పెరిగినటువంటి మార్కెట్ లో అమ్ముడుపోయే పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలు చేసుకుని ఆ వస్తువులను తయారు చేసుకునే విధంగా సెల్ఫ్ మీరు ఎంప్లాయ్మెంట్ పెంచుకునే విధంగా మీరు ఆలోచన చేస్తేనే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అదే పర్మనెంట్ మరి రిసోర్స్ కానీ పర్మనెంట్ ఇన్కమ్ కానీ అదే ఆలోచన. వరుస బస్సు ప్రమాదాలతో మేల్కొన్న ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులపై దాడులు మొదలుపెట్టారు. శంషాబాద్ లో పెద్ద షాపూర్ చెక్ పోస్ట్ వద్ద బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చే అన్ని ప్రైవేటు బస్సులను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అనుమతులు లేని పలు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు.
కురిసిన భారీ వర్షాలకు మందమల్లమ్మ చౌరస్తా నుండి బాలాపూర్ చౌరస్తా వరకు గల రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ రోడ్డుపై ప్రయాణించడం వాహనదారులకు గగనంగా మారింది. ఆర్సీఐ ఆధీనంలో రహదారి ఉండడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆర్సీఐ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డిని కలుసుకుని రోడ్డు మరమ్మతులు నిర్వహించవలసిందిగా కోరారు. సవితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మేము ఈరోజు ఆర్సీఐ రోడ్డుకు సంబంధించిన మందమల్లమ్మ చౌరస్తాలో గల ఆర్సీఐ రోడ్డుకు సంబంధించిన రోడ్డు గురించి ఆర్సీఐ డైరెక్టర్లను కలవడం జరిగింది. వారితో సంభాషించగా మెయిన్ వారం లోపల వాళ్ళు తక్షణం దీనిపై చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళతో కాని ఎడల మేము రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా మేము దానిపై పెద్ద స్పందించి వాళ్ళు చేయడమా మేము చేయడమా ఏదో ఒకటి జరగాలనే ఆలోచనతో మేము ఉన్నాము. దీనిపై లేనిపోని అపనిందలు వేసుకుంటూ వేరే పార్టీలకు సంబంధించిన అతిథులు అంతా వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కలుబొలి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. రాజేష్ గారిని కలవడం జరిగింది. ఈ మందమల్లమ్మ నుంచి ఆర్సీఐ వరకు 100 ఫీట్ల రోడ్డును తక్షణమే 100 ఫీట్ చేయగలరని మేము వాళ్ళని కోరినాం. వాళ్ళు లెటర్ ద్వారా ఇచ్చినాం. వాళ్ళు కూడా స్పందించారు. దానికి అతి త్వరలోనే రోడ్డు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి తక్షణమే చేయగలరని వాళ్ళు హామీ ఇచ్చారు. దానికి సవితా ఇంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా ఆర్సీఐకి పోయి కొందరి ఆఫీసర్లను కలవడం జరిగింది. వారికి ఒకటే మాట చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ దాదాపు రోజు 1,00,000 జనాభా ప్రయాణించే ఈ ఒక ఆర్సీఐ రోడ్డుని వాళ్ళు ఎటువంటి మరమ్మతులు లేకుండా ఈ విధంగా ఉంచినట్టయితే ఎన్నో యాక్సిడెంట్లు అవ్వడం ఇక్కడ ఎంతోమందికి ఇబ్బందికరంగా ఉన్నది. అతి తొందరలో ఈ యొక్క మరమ్మతులు చేపట్టాలని కోరినాము. అదే హోంమంత్రి గారు కూడా అదే విషయం గట్టిగా వారిని అడగమని చెప్పడం జరిగింది. అదే విషయం మేము గట్టిగా అడిగినాం. వారు చేయలేని పక్షంలో కనీసం మాకు చేసే అధికారం అన్న ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఆర్సీఐ రోడ్డు ప్రజలకు తెలియంది ఏంటంటే ఆర్సీఐ రోడ్డు ఆర్సీఐ వారి ఒక పర్మిషన్ లేకుండా మేము చేయలేం కాబట్టి ఇది చేయలేకపోయినాం. కానీ ఎన్నో రోడ్లు చేసినా మాకు కాంగ్రెస్ పార్టీకి ఈ రోడ్డు చేయడం పెద్ద ఇబ్బందికరం కాదు. కాకపోతే వారి పర్మిషన్ తీసుకొని ఈ రోడ్డుని మేము ముట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు ఈ మందమల్లమ్మ దగ్గర కానివ్వండి, బాలాపూర్ చౌరస్తా దగ్గర కానీ ఇన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. లేకుంటే ఇంత ఇబ్బంది ఉన్నది మేము చూసుకుంటూ కూడా ఊరుకుంటందుకు మేము చేతగాని వాళ్ళం కాదు, లేకుంటే పని చేయలేక కాదు. ఇది వారి పర్మిషన్ లేకనే మేము ఇన్ని రోజులు చేయలేకపోయినాం. కాకుంటే ఇప్పుడు మేము కూడా ఈ విషయంలో గట్టిగా ఒకటే నిర్ణయం, రూలింగ్ పార్టీలో ఉండి కూడా ఒకవేళ వారు చేయలేని పక్షంలో ఇక్కడ ధర్నాలు కానీ ఇంకేదైనా విధంగా కానీ చేసి కానీ ఈ యొక్క రోడ్డుని మేము చేయించుకునే పరిస్థితిలో ఈ రోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూకట్పల్లి నిజాంపేట రోడ్డు 7 హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హుండీలకు సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ నిర్వహణకు పి శ్రీనివాసరావును ఇన్ఛార్జ్ మేనేజర్ గా నియమించారు. నశోషయతి మారుతః ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇది మన అజ్యూమ్ చార్జ్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి అడిగితే ఇప్పుడే అర్ధ గంటలో వస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు రాలేదు. రాకుంటే మేము హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ మేము సీల్ చేయడం అజ్యూమ్ చార్జ్ లాగా మేము తీసుకుంటాం. దీనికి వచ్చిన అభియోగాలు ఏంటిది? అభియోగాలు అది మాకు తెలియదు. కమిషనర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇన్ఛార్జ్ మేనేజర్గా సిహెచ్ శ్రీనివాసరావుకి ఇన్ఛార్జ్ మేనేజర్గా అపాయింట్ చేసిండు. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం. ఓ మిసెస్ వర్మ, ఐస్ దొరుకుతుందా? మా ఫ్రిడ్జ్ పనిచేయటం లేదు. వావ్ మిసెస్ శర్మ, మీ ఇంట్లో అన్ని పనిచేస్తున్నాయి. కరెంట్ లేకపోతే మా ఇంట్లో ఏమీ పనిచేయదు. అయితే మైక్రోటెక్ ఇంటెల్లి ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ వాడండి. మేడం గారు, ఈ వాటర్ ప్యూరిఫైర్ మీకు ఇస్తుంది ప్రపంచంలో అన్నిటికంటే శుద్ధమైన నీరు. నా ఫియోనా లాగా. ఫియోనా ఇండియాలో ఏకైక డిజిటల్ ఆరో వాటర్ ప్యూరిఫైయర్ స్టెయిన్లెస్ స్టీల్ డిటాచబుల్ ట్యాంక్ తో ఇది ఇస్తుంది శుభ్రమైన 100% శుద్ధమైన నీటి గ్యారంటీ. భగత్ ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ మా వద్ద అన్ని రకములైన బ్యాటరీలు యూపీఎస్ లు లభించును. 100% స్వచ్ఛమైన మంచినీటిని అందించి ఫియోనా వాటర్ ప్యూరిఫైయర్ మా వద్ద లభించును. మా అడ్రస్ భగత్ ఎలక్ట్రానిక్స్, మెగా ఫంక్షన్ హాల్ రోడ్, BCM ఛానల్ గ్రౌండ్ ఫ్లోర్, సాగర్ రోడ్, కర్మన్ ఘాట్. సెల్ నంబర్ 8106296100 మరియు 9247578297. తిరిగి స్వాగతం. ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా జగదేవ్పూర్లో జరిగింది. చరణ్, సాయి అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ పక్కనే ఉన్న నీటి గుంటలో పడిపోయారు. ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొక బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాలతో మెదక్ జిల్లా ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్ చెక్పోస్ట్ వద్ద ప్రైవేటు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు ట్రావెల్ బస్సులను సీజ్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని అంతంపేట గ్రామం మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు అక్రమ సంబంధం కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పుడే స్కూల్ పిల్లల్ని పంపిస్తప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకోండి, మంచిగా చదువుకోవాలని చెప్పి బయటికి వెళ్ళింది సార్. అంతే, ఇంకా ఎవరు అనుకుంటుంటే కొట్టుకురని అనుకుంటే నేను ఉరికిన సార్. అంతకు మించి తెలియదు సార్. అడిగిపోయేసరికి నా భర్తను చంపేసారు సార్. ఎవరు చంపారంటే మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎంక్వైరీలో మీరే తెలుసుకోవాలి ఎవరు చంపేసారని. ఈ ఊర్లకు సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు సార్. ఇంకా ఈ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య, అతను కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అతను ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇదే గ్రామానికి చెందినటువంటి గొడ్డేటి రాములు అనే వ్యక్తి గొడ్డలతోనే నరికి చంపడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గొడ్డేటి రాముల యొక్క భార్యతోనే ఇతను డిసీజ్డ్ కట్టెల యాదయ్య అక్రమ సంబంధం పెట్టుకున్న అనుమానంతోనే అతన్ని కొట్టి చంపడం జరిగింది. వీరిద్దరూ గతంలో మంచి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి మిత్రులు. అనుమానంతో కొట్టి చంపడం జరిగింది. దీనిపైన వాళ్ళ భార్య సుమ ఫిర్యాదు మేరకు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి దాదాపు 100 పైచిలకు మంది ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని రక్తదానాన్ని ఇవ్వడానికి యువజన కాంగ్రెస్ వారు ముందుకొచ్చారు. ఆపదలో ఉండి ప్రమాదాలకు గురై అత్యవసరంగా రక్తం కొనలేనటువంటి వాళ్లకు ఆ మహానాయకురాలి వర్ధంతి దినంగా ఇతర సోదరభావంతో అందరికీ సేవ చేయాలనే సంకల్పంతో యువజన కాంగ్రెస్ ఈనాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన పార్లమెంట్ నాయకులు కృష్ణారెడ్డి గారు, వారి సతీమణి స్టేట్ కార్యదర్శి మరియు అలాగే ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు,
బాలశివుడు గారు, మరి ఉదయపాల్ రెడ్డి గారు, ఎన్ఎస్యుఐ నాయకులు సుధీర్ మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈ నేత్రదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ, ఈ దేశ ప్రజల బాగోగులే ఈ దేశ సంక్షేమమే ముఖ్యమన్న ఉద్దేశంతో ఒక ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని 2004లో ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత 2009లో కూడా యూపీఏ 2 గవర్నమెంట్ వచ్చినప్పుడు వారికి ఎలాంటి లాభాపేక్ష కానీ పదవి పైన వ్యామోహం కానీ లేకుండా శ్రీమతి సోనియా ఇందిరాగాంధీని ఆమె ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశానికి, భారతదేశానికి చేసిన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చాలా ముఖ్యమైనవి. ఆనాడు ఆమె గరీబీ హటావ్ అనే నినాదాన్ని ఇచ్చి ఈ దేశాన్ని, ఇండియన్ చాలా ముందు పథకంలో తీసుకుపోవడానికి ఎంతో చేసిన సేవ మీకు గుర్తున్న విషయం అని తెలుస్తూ, నేను కాంగ్రెస్ పార్టీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా యువజన కాంగ్రెస్ వాళ్ళకు అడ్వైజ్ చేస్తున్నాను. శ్రీమతి ఇందిరాగాంధీ బాటలో మీరు రాహుల్ గాంధీని చూడాలని. కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న అభాగ్యులను కారు ఢీకొట్టడంతో మృత్యు పాలయ్యారు. సూర్యాపేట్ మండలం రాయన్గూడెం వద్ద కూలికి వెళ్లి తిరిగొస్తున్న వారి ఆటోను కారు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 13 మంది గాయాల పాలయ్యారు. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేతలు ఘనంగా జరుపుకున్నారు. శేర్లింగంపల్లి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అర్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆమె అప్రథమ మహిళా ప్రధానమంత్రి మన దేశాన్ని చేశారు. ఎంతో సమర్థవంతంగా చేసి మన దేశాన్ని ఆర్థిక విధానంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, గరీబీ హఠావో విషయంలో కానీ ఆమె ఎన్నో సేవలు చేసి చివరకు ఆమె ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. మరి ఆమె కాకుండా వారి కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సేవలు చేసి ఆయన కూడా మరి ఆయన ప్రాణాలను అర్పించినటువంటి మహానుభావుడు. మరి వారి ఫ్యామిలీ, వారి కుటుంబం మరి అప్పటి నుంచి కూడా, నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశానికి, మన ప్రజలకు, మన అందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నది. మనము మరి వాళ్ళ బాటలో నడిచి మన దేశానికి మరి మన యొక్క శాశక్తుల మన యొక్క సేవలు అందించాలి, వారి అడుగుదారులు నడవాలి, వారిని పూర్తిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్లతో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం నరేంద్ర మోడీ కలుస్తారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. మోడీ సభ సందర్భంగా ముష్కరులు జరిపిన బాంబు దాడిని ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలను శనివారం నాడు మోడీ పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. उन्होंने अपने पूरे भाषण में कांग्रेस की कोई आलोचना नहीं की. अपने पूरे भाषण में जो यहाँ इतनी बड़ी घटना घटी है उनके प्रति, कम से कम जो मृतक हैं, जो लोग 6 लोग मरे हैं, उनके प्रति उनके सम्मेलन में कोई 2 मिनट का मौन रखकर उनको श्रद्धांजलि भी अर्पित नहीं की गई. वो केवल बीजेपी के लोग नहीं थे, वो बिहारी थे, बिहार के लोग थे. और जो लाखों लोग सुनने आए थे कोई बीजेपी के कार्यकर्ता नहीं थे, ये बिहार के लोग थे. तो जिस प्रकार की संवेदनहीनता का उन्होंने परिचय दिया है, और अभी तक मुख्यमंत्री जी किसी के परिवार में मिलने भी नहीं गए, जबकि श्री नरेंद्र मोदी ने निर्णय लिया है कि छोटी दिवाली के दिन यानी 2 नवंबर को वो सभी 6 जो मृतक परिवार हैं उनके लोगों से जाकर मिलेंगे और अपनी संवेदना प्रकट करेंगे. तो इसलिए अपने कार्यकर्ताओं का उत्साह बढ़ाने के लिए उन्होंने कुछ उल जुलूल बातों का उल्लेख किया है, लेकिन कोई भी उन्होंने बातों का जवाब नहीं दिया. और ये जो कह रहे हैं कि साहब बीजेपी ने विश्वासघात किया है, तो बर्खास्त किसने किया? और यहाँ गठबंधन बना था, दोनों दलों को लोगों ने जनादेश दिया था 5 साल तक शासन करने के लिए, और आपने एक ऐसे मुद्दे पर गठबंधन तोड़ दिया जिसका शासन प्रशासन से कोई संबंध नहीं है. तो इसलिए उन्होंने बड़ी हल्की टिप्पणियां की हैं जिसका कोई जवाब देने की आवश्यकता नहीं है. जो 6 लोग मृतक हैं जो इस बम धमाके में 27 अक्टूबर को जिनकी मौत हो गई है, तो ये 6 लोग हैं
और 6 अलग अलग जिलों में ये मृतक परिवार हैं। तो श्री नरेंद्र मोदी जी छोटी दिवाली के दिन और सभी मृतक परिवार గత బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా అధ్యక్షుడిని బీజింగ్ లో కలిశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లిన ప్రధాని భారత్ చైనా సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు భారత్ చైనా అధికారులు. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదుకుంటామని హామీ. ప్రైవేట్ బస్సులు దూకుడు అడ్డుకట్ట వేయాలన్న ఎంపీ వి హనుమంతరావు. చందానగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్. పొదుపు సంఘాలకు రుణ పరిమితిని పెంచాలన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. బస్సు ప్రమాద ఘటనతో మేల్కొన్న ఆర్టీఏ అధికారులు, పలు ప్రైవేట్ బస్సుల సీజ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.